నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. విజయవాడ అనగానే రాజకీయాలకి అదేవిధంగా సామాజిక వర్గాల వర్గపోరుకి ప్రధాన కేంద్రంగా విజయవాడ అనేది అందరికి తెలిసిన విషయం. మన వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా ఉన్న అడ్వకేట్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఆయన గతంలో 2014లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఓడిపోయారు. 2019లో మరి అదే సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు గారు పోటీ చేశారు, విజయం సాధించారు. 24లో అదే సెంట్రల్ నియోజకవర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి సెంట్రల్లో పెట్టారు, ఓడిపోయారు. అక్కడ టీడీపీ గెలిచింది. మరి గౌతమ్ రెడ్డి యాక్చువల్గా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన నాయకుడు, స్థానికుడు. మరి ఆ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీల మధ్య వర్గపోరు, ఘర్షణ వాతావరణం కూడా ఎప్పటికప్పుడు రాజకీయ పోరు నడుస్తూ ఉంటుంది. మరి గత రాత్రి విజయవాడలోని తన ఇంటి దగ్గర గౌతమ్ రెడ్డి గారికి సంబంధించిన కార్లు ఇంటి దగ్గర పెట్టుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆ కార్లకి నొప్పంటించి దగ్ధం చేసే ప్రయత్నం చేశారని కూడా గౌతమ్ రెడ్డి ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి గతంలో ఇదే ఏడాది నవంబర్న గౌతమ్ రెడ్డి గారికి సంబంధించిన ఇంటి దగ్గర ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే టైంలో మరి గౌతమ్ రెడ్డి గారి ఇంటి పైన కొంతమంది దుండగులు ఇళ్లలో ప్రవేశించి దాడులు చేసే ప్రయత్నం చేశారు అనేది ఆయన ఆరోపణ. మరి ఎవరు చేసి ఉంటారు, ఏ పార్టీ వాళ్ళు చేస్తారు? మరి వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ వర్గ పోరులో, రాజకీయ పోరులో ఏ పార్టీ చేస్తారు? వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థి పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చేస్తుంది. ఒకవేళ టీడీపీకి ప్రత్యర్థి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ కాబట్టి వాళ్ళు చేస్తారు. మరి ఈవేళ గౌతమ్ రెడ్డి గారి కార్ని మరి దగ్ధం చేస్తే ఎవరు ఈ రాజకీయ కుట్రకు పాల్పడింది ఎవరంటే దాని మీద గౌతమ్ రెడ్డి అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే తన ప్రత్యర్థి ఎవరు? టీడీపీ వాళ్ళే కావాలని చెప్పి అంటే గౌతమ్ రెడ్డిని హతమార్చాలని ఒక కుట్ర రాజకీయం విజయవాడ సెంటర్లో నడుస్తుంది అనేది మరి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడినప్పుడు చెప్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. మరి అంటే ఎన్నికలు ఇంకా సమయం ఉంది, ఎన్నికలు అయిపోయి 18 నెలలు అయింది, మళ్ళీ ఎన్నికలు జరగడానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మరి అప్పుడే ఇంకా వర్గపోరు అంటే ఇంకా రాజకీయ పరంగా ఒకరి మీద ఒకరు కక్ష సాధ్యం ఇంకా తగ్గలేదా, లేదంటే కంటిన్యూ అవుతున్నాయా, ఏం జరుగుతుందనే దాన్ని ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయంగా ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తుంది. మరి గౌతమ్ రెడ్డి కారుని ధ్వంసం చేసిన తీరు చూస్తే, అంటే ధ్వంసం అంటే వాటికి మంటలండించే తీరు చూస్తే కావాలని చెప్పి గౌతమ్ రెడ్డిని రాజకీయంగా అనగదొక్కడం ఒక ఎత్తు, అతన్ని హతమార్చడం అనేది మరొక ఎత్తు. మరి ఈ ఎత్తుల మధ్య విజయవాడ సెంటర్లో ఆ నియోజకవర్గం సంబంధించిన నాయకుడే గౌతమ్ రెడ్డి. మరి గౌతమ్ రెడ్డికి ఎలాంటి ప్రాణాపాయం ఏమైనా ఉందా రాజకీయ పరంగా, లేదంటే ప్రత్యర్థి పార్టీల నుంచి ముప్పు ఉందా? మరి వాహనాల్ని దగ్ధం చేసే పనిలో మరి ఎవరు చేస్తారు? సహజంగా ప్రత్యర్థులే చేస్తారు. మరి ప్రత్యర్థులు చేస్తున్నారంటే గౌతమ్ రెడ్డి మీద ఇంకా రాజకీయ కక్షాదింపులు కొనసాగుతుందని చెప్పి అనుకోవాలా, లేదంటే కావాలని చెప్పి చేస్తున్నారా, రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారని కూడా మరి గౌతమ్ రెడ్డి కావాలని చేస్తున్నారు. కొంతమంది ప్రత్యర్థి పార్టీ అంటున్నారు. మరి వ్యక్తి పేరు చెప్పట్లేదు, కానీ ప్రత్యర్థి పార్టీ అంటున్నాడు గౌతమ్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. మరి సెంటర్లో మరి ఇదే పరిస్థితి కొనసాగితే మరి గౌతమ్ రెడ్డి గారు ఎవరి పేరు మీద కేసు పెడతారు? ఒకవేళ కేసు పెడితే అధికార పార్టీలో చెల్లుబాటు అవుతుందా? ప్రతిపక్ష పార్టీ చెప్తే సాధ్యపడుతుందా? అధికార పార్టీలో వాళ్ళ పేర్ల మీద కేసులు పెడితే పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారా? అధికార పార్టీ నాయకులకే ఒత్తాసు పలికే ప్రస్తుత వ్యవస్థల్లో వైఎస్ఆర్సీపీ గౌతమ్ రెడ్డి వెళ్ళి కేసు పెడితే కేసు రిసీవ్ చేసుకుంటారా, కేసు కడతారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే గౌతమ్ రెడ్డి అడ్వకేట్ కాబట్టి కేసు కట్టకపోతే కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెప్పించుకొని కేసు కట్టించే ప్రయత్నం అయితే ఒక అడ్వకేట్గా చేయగలడు. కాబట్టి మరి ఎవరి మీద కేసు కట్టిస్తాడు, ఎవరు చేస్తుంటారని మాత్రం ఇప్పటికీ గౌతమ్ రెడ్డి గారు ఓపెన్ అవ్వలేదు. కానీ డౌట్లు అయితే ఆయన కొన్ని వెంటాడుతున్నాయి. కావాలని ఎవరో చేపిస్తున్నారని కూడా ఆయన కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి ఆ అనుమానాలు నివృత్తి ఎప్పుడవుతుందో చూడాలి. ఏదేమైనా గౌతమ్ రెడ్డి గారు పైన హత్యా ప్రయత్నమా, లేదంటే ప్రాణహాని, రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఓపెన్ అయ్యడం దాకా ప్రెస్ కాన్ఫరెన్స్లో అలాంటి పరిస్థితి ఏమన్నా విజయవాడ సెంటర్లో గౌతమ్ రెడ్డికి అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేవనేది ఇంకా కొద్ది రోజులు అయితే కానీ స్పష్టమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.
ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.